మగవాళ్ళని పోలీసులు కావచ్చు, లేకపోతే చట్టం కావచ్చు, వాడికి ఏ రకమైన దిక్కులే చచ్చినట్టు వాడు చచ్చిపోయినా పట్టించుకోరు. ఇంతమంది చచ్చిపోయినా పట్టించుకునే పరిస్థితి అంటే మహిళల ఓట్లు అయితే సాలిడ్గా పడతాయి, మగాళ్ళ ఓట్లు పడవు, కాబట్టి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే స్టేజ్లో నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ ఓట్లు వేయాలన్నా కూడా 5 ఏళ్ళకి ఒకసారి, ఆ తర్వాత అప్పుడు నిన్ను కొనేస్తాడు, 5,000 10,000 ఇచ్చుకుంటారు. అంటే ఏ గవర్నమెంట్ అయినా, ఐ మీన్ ఏ పార్టీ అయినా చేసేది ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్, దాంట్లో పెద్ద దాపకం ఏం లేదు, ఎవరు దీంట్లో ఉత్తములు ఎవరు లేరు. బట్ ఎలా వచ్చినా నేను చెప్పిన ఐడియా ఏంటంటే, ఒకవేళ కనుక మీరు నేను ఒక హిందువుని, నేను ఒక భారతీయుడిని, నేను ఒక మగాడిని, అలాగే నాకు బతకాలని గర్వంగా ఉంటుంది. కానీ ఇవాళ ఒక మగాడిగా బతకాలన్నా నాకు ఒక కుక్కన్న హీనమైన స్థితి చూపిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? నేను ఏదర్ వేరే దేశానికి వెళ్ళిపోవాలి, పిఆర్ తీసుకొని, ఈ దేశంలో లాస్ సరిగ్గా లేవు, మాకు లాస్ తప్ప లాస్ పనికిరావు, ఆర్ ఎల్స్ జెండర్ ఆపరేషన్ చేంజ్ చేయించుకొని ఆడదానిగా బతకాలి, లేకపోతే ట్రాన్స్జెండర్గా బతకాలి. లేదు, అప్పుడు నేను చెప్పిన ఐడియా ఏంటంటే, రిలీజియన్ చేంజ్ చేసుకుందాం. మీకు అప్పుడైనా నొప్పి తెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నప్పుడు వందల మంది రిలీజియన్స్ మారిపోతూ వెళ్ళిపోతున్నారు. అప్పటికైనా సరే, ఇప్పుడు అమ్మ నేను ఒకటి అడుగుతాను, వేరే మతం యొక్క చట్టాన్ని మారుస్తామో లేకపోతే చేస్తున్నప్పుడు వాళ్ళ మతానికి ఎక్కడో చట్టాలు ఉంటాయి, కానీ హిందూ మతం వేరే దేశంలో లేదా? నేపాల్లో లేదా? కాంబోడియాలో లేదా? ఫిజీలో లేదా? మరి హిందువుల చట్టం అని చెప్పి నువ్వు ఎట్లా చేస్తావు? ఇండియన్ లా చేసుకో. హిందువులకి నువ్వు గుత్తాధిపత్యం ఎట్లా తీసుకుంటావు? ఇప్పుడు హిందువులు ఒకటే మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకో మ్యారేజ్ చేసుకుంటే అది చట్ట ప్రకారం నేరం, మరి ఇంకో మతంలో చేసుకోవచ్చు కదా. నేను అనేది సెక్యూరిటీ వైజ్ మీరు చూసినప్పుడు, సపోజ్ ఇప్పుడు చాలామంది ఎక్స్టార్షన్ కోసం ఇది వాడుతున్నారు. ఒక మహిళ భర్తని పెళ్లి చేసుకుంది, మీరు చూస్తుంటారు బెంగళూరు కోర్టులో 7 మంది మీద 498 పెట్టింది. ఐ హోప్ యూ నో దట్. లక్షలు వసూలు చేస్తుంది. అదే వేరే రిలీజియన్ అబ్బాయిని ఒకరిని చేసుకుంది అనుకోండి, సో వాడి ఆస్తి సపోజ్ ఒక ₹1,00,00,000 ఉందనుకోండి, వాడు నువ్వు నాకు 50 లక్షలు ఇచ్చేయాలి, హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇచ్చేయాలి అని చెప్పి అమ్మాయి చేస్తుంది అనుకున్నాను. వాడు ఏం చేస్తాడు అంటే, ఈవిడ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు, నేను ఇంకో 3 పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఆ 3 కూడా పోతుంది, నీకు వచ్చేది ఇంత. అట్లీస్ట్ దాంట్లో కొంత సేఫ్టీ అయితే ఉంది కదా. అదొకటే కాదు, నికానామా అని ఒకటి ఉంది. అసలు దిస్ హ్యాస్ టు బికమ్. పెళ్ళి చేసుకున్నప్పుడు మనకి అర్థం కాని లా చేసావా నువ్వు? నాన్న అడ్వకేట్ నాన్నగారి నుంచి కొన్ని పాయింట్స్ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, డైనింగ్ టేబుల్ ఇన్ని ఆర్టికల్స్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా పాయింట్ టు పాయింట్ చెప్తూ ఉన్నావు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇవాళ రేపట్లో మన వ్యవస్థలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా. పెళ్లి జరిగిన కూడా ఒక పంతులు గారు వస్తారు, కూర్చుంటారు, అంగళ్యం తంతునానైనా మంత్రాలు, సరే దాంట్లో పవిత్రత ఉందని నేను కాదన్నా, కానీ అది ఎవరికి అర్థమవుతున్నాయి? సరే దాంట్లో ఎప్పుడో గుప్తుల కాలంలో లేకపోతే సనాతన ధర్మం నాటి మంత్రాలు ఇవాళ దీనికి వీళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలా? వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటి? అరే 498 అనేది ఒకటి ఉంది నాయన, దాంట్లో ఇరుక్కున్నావు అంటే ఎంత దరిద్రం. మంత్రాల బదులు మనకు ఇక్కడ 498 చట్టాల మంత్రాలను పెట్టుకోబోతున్నావు అంటే వీటన్నిటికీ నువ్వు లైబుల్. రేపు నీ పెళ్ళం వెళ్ళి నువ్వు మల్లెపూలు తీసుకురాలేదన్నా నీ మీద కోపంతో అసలు ఏ సాక్ష్యం లేకుండా వెళ్ళి నీ మీద పెట్టిందంటే నేను లోపలేస్తారనే విషయం నీకు తెలుసా? అక్కడ కూడా ఒకటి ఇలా చట్టం ఉంది నాన్న, నువ్వు మల్లెపూలు తీసుకురాకపోతే ఇలా ఉంటుంది అన్నటువంటిది చట్టాలు. అన్ని చట్టాలు, అవును, ఇప్పుడు చట్టాల అవగాహన లేకే కదా పులోమని పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు సూపులో అవుతున్నారు ఎంతమంది. నేను అనేది ఏంటంటే, నికానామా అంటే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్. ఓకే, ఒకవేళ కనుక మనం విడిపోవాల్సి వస్తే, అంటే పెళ్ళి శుభవాన్ చేసుకుంటుంటే ఏంట్రా విడిపోవడం దరిద్రం అని చెప్పి మాట్లాడచ్చు. మరి ఇన్సూరెన్స్ ఏంటండి? శుభవాన్ బతుకుంటే చచ్చిపోతే ఏమవుతుందని చెప్తారా నువ్వు? కీడించి మేలించాలి. అలాగే ప్రతి మ్యారేజ్కి ఒక గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తాయి, ఒక లీగల్ ఆస్పెక్ట్ పెట్టండి. పూజారి లాగా మ్యారేజ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాదు, కూర్చొని బాబు ఏంటి విడాకులు అయితే పిల్లలు ఎవరికి, కస్టడీ ఎవరికి, ఆ 2 పిల్లలు పుట్టకపోతే ఏంటి, ఎంత ఇస్తావు, లేకపోతే ఆ అమ్మాయి ఇవ్వాలా, 1 సంవత్సరంలో విడిపోతే ఏంటి? ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా, ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఇలాంటి అడ్వైజ్ ఇచ్చినటువంటి సందర్భం ఏదైనా ఉందా? మనకు పెళ్ళి వెళ్ళి ఇప్పుడు చూస్తే పాపం ఆ మగవాడు ఒక మేకలాగా, ఒక కసాయి వాడు గొర్రెని తీసుకుని వెళ్తున్నప్పుడు, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు ఎలా కనపడ్డావు, మీ మిస్సెస్కి నువ్వు ఎలా కనపడుతున్నావు? అమ్మా నేను కొంతవరకు అదృష్టవంతుడని చెప్తాను. ఇప్పటికి కూడా మిగతా వాళ్ళు కూడా అలాంటి అదృష్టమే ఉంటది కదా, అందరు అలా అయితే ఉంటారు కదా. ఇట్ షుడ్ నాట్ బి ఎ ఛాన్స్, ఇట్ షుడ్ బి ఎ రైట్. హ్యావింగ్ ఎ గుడ్ వైఫ్ షుడ్ బి ఎ రైట్ మగాడికి. అంతేగాని నీ అదృష్టం బాగుండి నీకు మంచి పెళ్ళం వచ్చిందంటే నీ కర్మ కాలితే ఇండియన్ చట్టం నిన్ను సంక్రాంతి ఇచ్చేస్తుంది కాదు కదా. మగాడికి ఎట్లాగా